ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ క్షణం నుంచి అహల్య బాధ్యత నీదే. ముహూర్తం టైం అయింది. తాళిబొట్టు కట్టు. తాళి కట్టు గౌతమ్. అది నీ వల్ల చెయ్యి కోసుకుని చావు పోయింది. అమ్మా అదితి, నీకు సమ్మతమైతే ఇలాగే వీడి సమక్షంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని తాంబూలాలు మార్చుకుందాం. లేదు లేదు లేదు. అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, అహల్య గారు, ఏమైంది? ఎందుకు అరిచారు? అహల్య గారు, ఏమైందండి? ఏమైందండి? ఏమైంది? ఏంటమ్మా, ఎందుకు భయపడ్డావు? ఏమైంది గౌతమ్? ఏమైందిరా? ఎందుకు ఆ పిల్ల అంతలా భయపడుతోంది? నిద్రలో అరుస్తూ ఉలిక్కిపడి లేచిందానమ్మా. ఎందుకు భయపడ్డావు? నిద్రలో ఏమైనా పీడకల వచ్చిందా? కడుపుతో ఉన్న పిల్లకి పీడకల రావడం ఏంటి? ఇదేదో అపశకునంలా ఉంది. ఓసే అవంతిక, నువ్వెళ్ళి దేవుడి దగ్గర కుంకుమ తీసుకురా. కడుపుతో ఉన్న వాళ్ళకి కళ్ళలు రాకూడదా ఏంటన్నమ్మా? నువ్వు నీ చాదస్తం కాకపోతే. మనిషి అన్నాక కలలు రాకుండా ఉంటాయండి. మీరు మరీ ఎక్కువ చేస్తున్నారండి ఈ మధ్యన. సుభద్ర, వీళ్ళకి చెప్తే అర్థం కావట్లేదు. నువ్వెళ్ళవే. ఒరే బంగారాజు, నువ్వెళ్ళి నీళ్ళు తీసుకురా. భయపడకమ్మా, మేమంతా ఉన్నాం కదా, నీకేం కాదు. ఏం కాదమ్మా, అంతా సర్దుకుంటుంది. రోజు పడుకునే ముందు దేవుడు బొట్టు పెట్టుకో. ఒరే గౌతమ్, అమ్మాయి మర్చిపోయినా నువ్వు గుర్తు పెట్టుకుని తనకి కుంకుమ పెట్టు. అర్థమైందా? అలాగే. కడుపుతో ఉన్న పిల్లకి పీడకలలొచ్చి భయపడుతూ ఉంటే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు. రేపెలాగూ జాతరకు వెళ్తున్నాం కదా, అక్కడ స్వామీజీని కలిసి చెప్దాం. ఇలాంటి పీడకలాలు రాకుండా స్వామీజీ ఏదైనా మార్గం చెప్తారేమో. సరేనమ్మా, భయపడకుండా పడుకో. ఒరే గౌతమ్, నువ్వు తన పక్కనే పడుకో. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే. వదిలేరా, నీకు మళ్ళీ నిద్రలో కాళ్ళు చేతులు వేసే అలవాటుంది. కడుపులో ఉన్న బిడ్డకి ఇబ్బంది అవుతుంది. సుభద్ర, ఈ రోజుకు నువ్వు దీని పక్కనే పడుకోవే. సరే అత్తయ్యా, పడుకో అమ్మా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? వెళ్ళి పడుకో. లేదులేరా, తను నిద్రలో మళ్ళీ ఉలిక్కిపడి లేచిందంటే కంగారు పడుతుంది. అందరూ ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఒరే అర్జున్ ప్రసాద్, అవంతిక, అందరూ ఇక్కడే ఉండండి. మేం మాత్రమే సరిపోతావా, లేకపోతే పోలీసుల ఫోర్స్ ఏమైనా దించమంటావా? మిలిటరీ బెటాలియన్ ని తెప్పిస్తే ఇంకా మంచిదేమో.
ఏ యామని దీన్ని బయటకు తోసేసి అదితి పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు చేసిన పనికి నీ దగ్గరే సమాధానం లేనప్పుడు నీతో మాకు మాటలే ఉంటాయి. ఇందిరాగారు లేరని తెలిస్తే అర్జున్ ప్రసాద్ గారు తట్టుకోలేరు. మరోవైపు మళ్ళీ అదితి పెళ్లి పీటల మీదకొచ్చి అవమానపడుతుంది. అదితి జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగడానికి ఆ స్వామీజీ చెప్పిన వీళ్ళిద్దరి జాతకాలే కారణం. రేపు స్వామీజీని కలిసినప్పుడు ఎలాగైనా సరే ఆయనకి ఇందిరాగారు లేరన్న నిజం చెప్పి ఈ పెళ్లిని ఆపడానికి ఆయన సహాయం తీసుకోవాలి. నేను ఇందిరాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఇంద్ర నీకు కరెక్ట్ కాదు. మీ ఇద్దరికి సెట్ అవ్వదు. అదితి, నువ్వు ఇందిరాగారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ప్లీజ్ ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకో అదితి. ఇందాక నేను అబద్ధం చెప్పలేదు. కావాలని రాకపోవడం లాంటిది ఏమీ లేదు. నిజంగానే వాతావరణం అనుకూలించక నేను రాలేకపోతున్నాను. నేను ఇందిరాగడికి ఫోన్ చేసి నిన్ను అల్లుని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇక్కడికి రావద్దు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్తేనే వాడు నా మాట విని ఇక్కడికి రాలేదు. మామ్ చెప్పగానే ఇందిర ఆగిపోవడం నమ్మేలా లేదు. ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని ఇందిర చెప్పడం అబద్ధం. కానీ ఇందిరాకి అర్జున్ అంకుల్ మాట అంటే వేదవాక్కు. గౌతమైన అంకుల్ మాట కాదంటాడేమో కానీ ఇందిర ఇచ్చిన మాట చచ్చినా తప్పడు. సో ఇందిర రాకపోవడానికి గౌతమ్ అహల్యానే కారణమై ఉంటారు. లేకపోతే ఇందిరాన్ని పెళ్లి చేసుకోవద్దని వాళ్ళు పదే పదే నాకెందుకు చెప్తారు? ఈ మిస్టరీ ఏంటో కనిపెట్టాలి. అదితి, పాలడిగేవు కదా, తీసుకో. శ్రావ్య, ఒక్క నిమిషం. నేను ఇంద్రాని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నా ఇష్టంతో నీకు పనే ఉంది అదితి. నా పెళ్లి విషయంలో నీ ఒపీనియన్ అడుగుతున్నాను.